నీకు తలనొప్పి అన్నారు కదా, ఇప్పుడు ఎలాగుందనియా? బాగానే ఉంది. ఇదో నా పక్కనే ఉన్నది, టీ తాగుతుంది. ఏంటి అలా వణికిపోతున్నావు? అస్సలు గొంతంతా నొప్పండి, మాట్లాడలేకపోతాను. జ్వరం కూడా వచ్చినట్టుందండి. అయ్యో జ్యోతి, ఇవాళ ఆదివారం కదా, ఇంకా బీరు తెచ్చుకుందాం అనుకున్నానే. ఏంటి ఆదివారం అయితే బీర్ తెచ్చుకుంటారా? బీర్ తోతారు, కాలు చేతులు ఎరగొట్టేస్తాను. అస్సలు భయం లేదు మనిషికి. మాట్లాడలేకపోతున్నావే. అసలు బాగాలేనప్పుడు కూడా నన్ను నడిపిస్తున్నారు కదండి. అమ్మా, అరే తమ్ముడు, ఎలా ఉన్నావురా? అనియా బాగానే ఉన్నాను కానీ నీకు తలనొప్పి అన్నారు కదా, ఇప్పుడు ఎలాగుందనియా? బాగానే ఉంది. ఇదో నా పక్కనే ఉన్నది, టీ తాగుతుంది. ఈ తెలివి తక్కువ కొడితే అస్సలు ఏగలేకపోతున్నాను. అంత తెలివి ఉంటే నిన్నెందుకు కట్టుకుంటాడే బూడిదిగుండు మొక్కుందా? శంకర్, చెప్పరా. రే నువ్వు కోమలోకి వెళ్ళి 5 ఏళ్ళ పైన అయ్యిందిరా. ఎన్నాళ్ళు కోలుకున్నావు? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందిరా? ఆ రోజు హాలులో భోజనం చేస్తూ కూర రుచి పచి లేదు, మనిషి అన్నవాడు ఎవడైనా తింటాడా దీన్ని అన్నాన్రా. ఇంతలో ఏదో ఒక వస్తువు కిచెన్లోంచి శర వేగంగా నా వైపు దూసుకొని వచ్చినట్టు గుర్తు. అంతేరా, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదురా. నేనేమంటానంటే వీడు గత మర్చిపోయి మంచిదైంది. ఏదో తేడాగా ఉందేంటి? సరేరా, జాగ్రత్తగా ఉండు. అలాగరా ఓకేరా, ఉంటాను. సరే. ఏమిటి క్యాంప్ నుంచి వచ్చేసారా? అయ్యో, నిన్న ఒక్క రోజు వెళ్ళేసరికి ఎలా చిక్కిపోయారండి. మీరు ఒక్క రోజు లేకపోయేసరికి నాకు కూడా నిద్ర పట్టలేదండి. ఓలే, నిజం చెప్పే, రాత్రి నేను తాగానే లేదా అని వాసన చూస్తున్నా కదా. అమ్మో, తెలిసిపోయినట్టుందే. సరేరా, వస్తాలే. ఏమండి, పక్కెట్టి సరోజకి వాళ్ళ ఆయన తులం చేయించాడు, భలేగుంది. మీరు కూడా చేయించవచ్చు కదా. నాకు చెయ్యొద్దామని ఉంది జ్యోతి, కాకపోతే నేను తీసుకెళ్ళి ఆవిడకి ఇస్తే ఏమనుకుంటుందా అని. బాగోదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమండి, ఇవాళ ఆదివారం కదా, అలా సరదా బయటకు వెళ్దామా? సరే, బయలుదేరి. అలాగే. ఏమండి, నేను రెడీ. ఏంటిదే డ్రెస్? ట్రెండింగ్ అండి. నీ ట్రెండింగ్ మండ, దేశం అంతా ఈ డ్రెస్సుల కోసం అట్టడికి పోతుంది అంతానే. నువ్వు ఇప్పుడు మొదలెట్టావా? మాకు స్వతంత్రం లేదా? స్వతంత్రం ఇలా శుభ్రం మార్చుకుంటారా బట్టలు. స్వతంత్రం కావాలండి, స్వతంత్రం. ఒంటి నిండా శుభ్రంగా గుట్టలు కప్పుకోవడం తెలియదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఫ్యాషన్లో పదండి. చూడే ఎంత చక్కగా నిండుగా ఉన్నావో, ఇలా ఉండాలి. దా. ఏమండి, నేను డాబా పైకి వెళ్తాను బట్టలు తిరగడానికి.
కొంచెం కూర కలుపుతూ ఉండండి. ఇదిగో. ఎవరు నేనా? నోవే. ఆడదాని చేతిలో గరిట ఉండాలా, మగాడి చేతిలో మందు ఉండాలి. ఇది నా సిద్ధాంతం. నీ మూతి మీద వాత పెట్టాలా, నువ్వు ముడుచుకొని కూర్చోవాలి. ఇది నా సిద్ధాంతం. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. జ్యోతి, ఏమండి? నీకు ఎన్నిసార్లు చెప్పానే బూజులు తొలపమని? పండగ దగ్గరికి వచ్చేస్తుంది. రేపు దులుపుతానండి, అస్సలు ఖాళీ లేదండి. రేపు 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 అని చెప్పేసి అంటున్నావు కానీ పని అయితే జరగట్లేదే. పండగ చూస్తే ఇంకా 4 రోజులు ఉంది. యాందిరయ్యా యాం చేస్తున్నా? భలే ఛాన్సులే లకి ఛాన్సులే, భలే ఛాన్సులే. ఏమండి? చీరల మూట ఏదండి? అమ్మేసా? అమ్మేశారా? ఆ, గంటలో 200 చీరలు అమ్మేశారా? లేకపోతే పోయిందా? నిజం చెప్పండి. వాడమే జ్యోతి. రోజు వెళ్ళి ఆటో ఎక్కుతాను కదా, ఈ రోజు సమయానికి ఆటో రాలేదే. బట్టల మూట నెలగరా పట్టుకెళ్ళాలి అనుకునే లోపు బస్సు ఎక్కుదామని వెళ్ళాను కాంప్లెక్స్కి. రష్గా ఉన్న లోపల దూరానే. తీరామోసి చూస్తే అందరూ ఆడవాళ్ళే ఉన్నారే అందులోనే. ఇలా బట్టల మూట ఎట్టానో లేదా, టపా 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 అరగంటలో అయిపోయి. ఈ వాళ్ళ మటుకు గొప్ప లక్కీ ఛాన్సే జ్యోతి. రేపు మళ్ళీ ఇంకో మూట పట్టుకెళ్ళి అంపేరేస్తాను.